ఎక్కువగా పాన్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఏంటంటే జనరల్‌గా వాళ్ళకి సెక్షువల్ లైఫ్‌లో వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉండటం, లేదంటే లిబిడో తగ్గిపోవటం, లేదంటే సెక్షువల్ డిజైర్ తగ్గిపోవటం అన్నట్టు సైకలాజికల్‌గా ఎక్కువగా ఫీల్ అవుతున్నారంటే ఈ రోజుల్లో. ఎందుకంటే మనకుండే మొబైల్ ఫోన్స్ కానీ, మనకుండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సౌకర్యవంతంగా చేతుల్లో ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి. సో, ఇట్లాంటి అలవాటు పడకుండా నార్మల్‌గా, న్యాచురల్‌గా ఏదైతే వాళ్ళ సెక్షువల్ హెల్త్ బట్టి, రెగ్యులర్‌గా వాళ్ళు ఉండే నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ ఒక హెల్తీ వెల్ బీయింగ్ బట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళ హార్మోన్స్ యొక్క ఉత్పత్తులు బట్టి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఎటువంటి కోమార్బిడిటీస్ బారిన పడకుండా వాళ్ళ యొక్క నార్మల్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళకి ఏదైతే సెక్షువల్ స్టామినా ఉంటుందో తద్వారా వాళ్ళు నార్మల్‌గా అది సైకలాజికల్‌గా కాకుండా ఫిజియోలాజికల్‌గా వాళ్ళ యొక్క పర్సనల్ హెల్త్ హైజీన్ బట్టి ఉంటుంది. కానీ ఈ పాన్ వీడియోస్ బట్టి చూసి ఎక్కువగా ఎక్సైట్ అవ్వడం కానీ, ఫైనల్‌గా వెళ్ళేటప్పటికి ఏమీ లేకుండా చేసుకోవడం అనేది ఈ రోజుల్లో మనం యంగర్ జనరేషన్‌లో యూత్‌లో ఎక్కువగా చూస్తున్నామండి. సో, దయచేసి ఈ పాన్ వీడియోస్ జోలిన పడకుండా, అవి ఎక్కువగా చూడకుండా, వాటికి అలవాటు పడకుండా నార్మల్ సెక్షువల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది ఎంతైనా ఉత్తమం అని